ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి, ఒక ఆర్టిస్ట్కి, ఒక టెక్నీషియన్స్కి డిమాండ్ ఉన్నన్ని రోజులు నేను కాకుండా ఆయన, ఆయన కాకుండా ఆయన, ఆయన కాకుండా ఆయన ఇక్కడే పెరుగుతూ ఉంటుంది. అది ఆగదు. మీరు అన్నది కరెక్టే. చాలామంది హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఓటీటీ వాల్యూ, నాన్ థియేట్రికల్ వాల్యూ బాగా పెరిగిపోయినాయి, మాకు పెంచండి అన్నారు. మీరు అన్నారు సప్లై అండ్ డిమాండ్ ఓకే. ఇప్పుడు ఏంటి అప్పుడు పరిస్థితి, ఆ కరెక్షన్ వచ్చేసింది, నాన్ థియేట్రికల్ మార్కెట్లో కరెక్షన్ వచ్చేసింది. కెన్ వి గో బ్యాక్? ఆ క్లాక్ని రివర్స్ తిప్పగలరా మీరు? అంటే అదే ఇప్పుడు డిమాండ్ లేదని చెప్పగలరా? డిమాండ్ లేదని చెప్పలేం. డిమాండ్ తగ్గింది, మార్కెట్ ఎఫెక్ట్. రెవెన్యూ బిల్డ్ అయింది. ఇప్పుడు రెవెన్యూ తగ్గితే, రావాల్సిన రెవెన్యూ తగ్గితే మేము బడ్జెట్లు వేసుకోవాలి. మా పని ఏంటి? మేము బడ్జెట్లు వేసుకొని ఇప్పుడు ఇంత అవుద్ది, ఇంత వస్తుంది అంటే మేము ముందుకు వెళ్తాము, లేకుంటే ఆగుతాము. ఆ కరెక్షన్ వస్తుంది. కానీ మీరు వెళ్ళిపోయి మీది అంత అనుకున్నాము, ఇప్పుడు అంత కాదు, మీరు తగ్గియండి అని ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ మాట్లాడలేడు. రవి గారు ఏంటి కష్టం అంటారా అసలు ఆ ప్రైజెస్ టచ్ చేయడానికి? ఏ ప్రైజెస్? రెమ్యూనరేషన్స్ అంటే కష్టం అంటే అవుట్ సార్, వాళ్ళు కూడా ఇంత వస్తుంది అనే దాంట్లోనే అడుగుతారండి. ఇప్పుడు ఏమైనా కరెక్షన్లు వచ్చినాయి అనుకోండి, వీ నీడ్ టు గివ్ దెమ్ సమ్ టైం, వాళ్ళకి అర్థం అవటానికి. ఎందుకంటే అందరూ ప్రాక్టికల్గా ఉండేవాళ్ళేనండి. ఊరికనే నాకు ఇంత కావాలి అంత కావాలని అడిగేసి ఇస్తే ఇవ్వండి లేకపోతే అని కాదు. అందరికీ బిజినెస్ ఏంటి, నిజంగా ఇది వయబుల్లా కాదని అందరూ ఆలోచించేవాళ్ళే. అంత ఇక స్ట్రింజెంట్గా నాకు ఇంత కావాలి అని పట్టుపట్టరు. ఎవరికైనా ఒకళ్ళిద్దరికి కొంచెం లేట్గా తెలిస్తే అది ఒక 6 నెలలు 8 నెలలకు చిన్న కరెక్షన్ జరుగుద్దండి విత్ ఇన్ ద ఇండస్ట్రీలోనే. అదేం పెద్ద దాని మీద రాద్ధాంతరం చేయాల్సినంత అవసరం లేదు. ఇంకా వైబుల్ కాకపోతే ఎవరు చేయరు కదండి. ఇంకా ప్రాజెక్టులు మాకు వైబుల్ కాకుంటే మేము చెయ్యం. కానీ మీరు తగ్గించుకోండి, ఇలా తేడా ఉందని ఏ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్తో మాట్లాడలేడు. అది మేము వర్కౌట్ చేసుకోవాలి, ఇది వైబుల్ అవుద్దా కాదా. అంటే ఓపికంటే తీయడం, లేకపోతే ఆపేయడం. మరి ఇప్పుడు సీనియర్ ప్రొడ్యూసర్స్ అందరు ఎందుకు ఆగిపోతారు? ఇప్పుడు మీరు అన్నారు సురేష్ బాబు గారు, అరవింద్ గారు లాంటి వాళ్ళు ఎందుకు ఆగిపోతారు అంటే ఇక్కడికి వచ్చి చూశాక ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడే వెనకకి వెళ్తూ ఉంటాం. వెనకకి వెళ్తున్నప్పుడు కొత్త నీరు వస్తుంది. ఇప్పుడు మా ప్రజెంట్ వంశీ ఉన్నాడు, మా అందరిలో లేటెస్ట్గా వచ్చి నెంబర్ ఆఫ్ మూవీస్ యంగ్గా తీస్తున్నాడు. ఇప్పుడు అట్లా నెక్స్ట్ వంశీ తర్వాత ఇంకొస్తారు. ఓకే, ఎవరో ఒకరు రావాల్సిందే. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ నంబర్స్ పట్టించుకోరు. హౌ మచ్ ఓకే. సో అది ఆగదు. నా సీనియారిటీ వస్తున్న కొద్దీ క్యాలిక్యులేషన్లు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తాం, లేకుంటే కనుమరుగైపోతాం. రెండే ఉంటాయి. జాగ్రత్త పడడం కనుమరుగు అవ్వాల్సిందే. ఇక్కడ వైబిలిటీ అనేది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ రెమ్యునరేషన్. అసలు అది తప్పు పర్సెప్షన్. వైబిలిటీ అనేది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఇంకా మిగతా వాటిలో ఇంకెంత ఖర్చు అవుతుంది, ఇది ఎట్లాంటి అన్నీ పుట్ టుగెదర్ వైబిలిటీ అంటే. ఓన్లీ ఆ రెమ్యునరేషన్ ఎంత కాబట్టి నాట్ వైబుల్ అది కాదు. టోటాలిటీ మీద, టోటాలిటీలో అసలు ఏంటి, ఎన్ని హెవీ సీన్స్ ఉన్నాయి, ఏంటి ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని ఫారెన్ లొకేషన్లో లేకపోతే అవుట్డోర్ లొకేషన్లో ఏమున్నాయి, ఇవన్నీ కలిపితేనే ప్రాజెక్ట్ వైబుల్లో కాదా. అంతేగాని జస్ట్ బికాజ్ ఆఫ్ రెమ్యునరేషన్ ఎక్కువ ఇది వైబుల్ కాదని వదిలేసి అసలు అవన్నీ తప్పండి. అసలు సార్ హెల్ప్ మీ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రతి సినిమాకి హీరో అనేది ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు కరెక్షన్ అనేది హీరో స్టేజ్లో వస్తే అది చూపించే రిపుల్ ఎఫెక్ట్గా మిగతా చోట్ల కరెక్షన్ చేయలేరా? అంటే హీరో డిమాండ్ హీరోదే కదా. అది కాదు ఇప్పుడు మీరే అన్నారు మీద ఫేస్ ఆఫ్ ఎవరు? హీరో. సినిమా హీరో చుట్టే తిరుగుద్ది. అవును. సో అన్నీ ఇప్పుడు హీరో అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నిజంగా ఇందాక రవి గారు చెప్పినప్పుడు ఎన్ని హీరోకి సిచ్యువేషన్ చెప్తే అర్థం చేసుకొని ఎంతోమంది హీరోలు సినిమా రిలీజ్ రోజు ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవి ఎప్పుడు బయటికి రావు. ఇప్పుడు చెయ్యనియే బయటికి తీసుకొస్తా. అంతే కదా. ఆబ్వియస్ ముందు నిలబడి ప్రాబ్లం ఉన్నప్పుడు నిలబడే హీరోలు కూడా ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఎన్నో సినిమాలు ఉన్నాయి, నేనే చూశాను. రిలీజ్ అప్పుడు అలా రెమ్యునరేషన్ తగ్గించుకొని సంతకాలు పెట్టి రిలీజ్ చేయించాను. అవి అలాంటివి ఎప్పుడు మనకు హైలైట్ అవ్వవు. సో ఇక్కడ హీరోలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ జెన్యున్గా వాళ్ళకి అర్థమయ్యేది ఇది బడ్జెట్, ఇది రెవెన్యూ రికవర్ అయిందని చెప్పి జెన్యున్గా ఉండే ప్రొడ్యూసర్లకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు వెళ్ళి డైవర్ట్ చేసేసుకొని ఇంకెక్కడో పెట్టుకున్నప్పుడు హీరో కూడా డౌట్ వస్తుందిగా. సో ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నట్టు, ఒక్కటి కాదు. సో మెనీ యాంగిల్